పౌలరాజు గారు, పరిశుద్ధరాజయ్య గారు నన్ను ఎంతగానో బలపరిచారు. దేవుని స్తోత్రం. కొందరైతే ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళావంటే అక్కడ ఎవరో ఒకరు తప్పనిసరిగా యేసయ్య నమ్ముకుంటారు. సినిమా వాళ్ళే, అందరి సినిమా ఉంది. నేను ఆ షోలో కింద నాకు అర్థమైంది షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా నటించాలి, అవన్నీ చూశాను. అర్థమైపోయింది నాకు. కెమెరా మీద ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అవన్నీ చూశాను. నన్ను అలా తీసుకెళ్ళటమే దేవుని అది కృపనకుండా. ఎందుకంటే అలాంటి స్థలాల్లోకి ఎవరు వెళ్ళకూడదు, నేను కూడా వెళ్ళకూడదు సేవకుడిని. కానీ వెళ్ళాల్సి వచ్చింది, పరిస్థితి అలాగ ఉంది. నన్ను అలాగ ఉపయోగించుకున్న వారందరినీ రాబోయే రోజులు దేవుని సాక్షులుగా నిన్న వచ్చి అయ్యగారు వాక్యం చేసి సాక్ష్యం చెప్పాడే, అట్లాగా అందరూ మారిపోయి యేసు నామములో సాక్ష్యం చెప్పుదురుగాక. ఆమేన్ చెప్పండి అమ్మ. ఎంతోమంది కృంగ తీశారు. యేసయ్య సేవలో మళ్ళీ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు కంటే ఇదివరకు నేను సభలకు వెళ్తే పుట్టు క్రైస్తువులు వచ్చేవారు. ఇప్పుడు నేను ఏ సభకి వెళ్ళినా ఇప్పుడు అందులో వచ్చేస్తున్నారు. ఈ పిల్ల గ్యాంగ్ వచ్చేస్తున్నారు. చాలామంది వచ్చేస్తున్నారు. అందులో దేవుని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మేసాల గొరప్ప పేరు తెలియదు. ఆ కోయి పాస్టర్ అంట అనే పేరు తెలియదు లేదు. ఆ ఫోటో పడగానే అందరూ చేస్తున్నారు. ఇలా సాక్ష్యం చెప్తున్నాను, వాక్యం చెప్తున్నారు, వారు ప్రభు నమ్ముకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఇది కూడా కృప అన్నమాట. దేవుడు అలా నిలబెట్టాడు. బిడ్డ, నిన్ను పడగొడతాక జనం చూడొచ్చు, నిలబెట్టేవాడు యేసయ్య ఉన్నాడు. దేంట్లో పడగొట్టని, తిట్టని, పక్కింటోడు, ఎదిరింటోడు, అత్తింటోడు, పుట్టింటోడు, ఎవరన్నా నేను తిట్టారా, పడిపోతావే, వండవే అని మూతిలో పోయిందా, వాళ్ళ మీద అటే పోతాయి తిట్టుకొని. కానీ యేసయ్య దాంట్లో ఉంది కదరా, పడిపోయిన వారిని లేవనెత్తాడు. తర్వాత కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. ఈ ప్రపంచంలో నన్ను ఉద్ధరించింది యేసయ్య మాత్రమే, నిన్ను కూడా ఉద్ధరించాడు ఆయనే. దేవుని స్తోత్రం. అట్టి దేవుని కృప మీ అందరి మీద ఉండును గాక. ఇంకెళ్ళొస్తాను, చాలా విషయాలు ఉన్నాయి. రెండో భాగ సాక్ష్యం ఉంది. ప్రభు చిత్తమైతే యేసయ్య దయ్యుంటే ఆనందరావయ్య గారు నన్ను ఆనందంగా వాళ్ళ ఏంకుడు ద్వారా పాలరాజు ద్వారా పిలిస్తే చాలా వస్తారు. నేను వచ్చేటప్పుడు కొంతమంది సేవకులు నన్ను అడిగారు, డేట్లు ఇవ్వమని. దయచేసి నా ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వట్లేదు. మీరు ఎవరు పిలవాలనుకున్నా, నన్ను పిలవాలనుకుంటే ఈ సాక్ష్యము, ఈ సందేశము మీ సంఘాలకి, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటే మా పాలరాజయ్య గారిని సంప్రదించండి. ఆయన ద్వారానే నేను వస్తాను. అర్థమైందమ్మా? ఆయన ద్వారా వస్తాను, తప్పనిసరిగా మీ ప్రాంతానికి వస్తాను, దేవుని మహింపరుస్తాను. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసే ముందు నా విషయం కూడా చెప్తాను. అంటే ఎందుకంటే చెప్పే కదా నా అమాయకత్వం అని. నా అమాయకత్వంలో ఒక సంఘటన జరిగింది. గుడివాడలో కింద ఇల్లు, పైన చర్చి ఉండేది. అలాగే ఉండేవాళ్ళం. ప్రభుత్వం వారు రోడ్లు పెంచారు. రోడ్లు ఎలాంటి చేయబట్టి రోడ్లకి ఇల్లు మందిరం నుండి తీసేశారు. దానికి ప్రభుత్వం వారు 30 లక్షలు ఇచ్చారు. ఎంతమ్మా? ఆ 30 లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడన్నా స్థలం కొనుక్కొని మందిరం కట్టుకొని ఇల్లు కట్టుకొని నేను మా పాస్టర్ ఉంటాం అనుకున్నాం. విజయవాడ నొన్న అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ విజయవాడ రామారపాడులో మేము ఉంటున్నాం, అద్దెకి రెంట్కి ఉంటున్నాం, నెలకు 15,000. ఉంటూ నొన్న ప్రాంతం వెళ్ళాం. అక్కడ ఒక ఆయన అడిగాం, ఈ ఫ్లాట్లేస్ ఆయన్ని. నేను మంచి స్థలం చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఒక స్థలం చూపించాడు, 10 ఇంట్లు, రోడ్డు పక్కనే, చాలా బాగుంది. ఇగో ఇది నీకు ఇస్తాను, ఇది నాదే అన్నాడు. నాదే అన్నప్పుడు, ఇస్తానన్నప్పుడు నేనేమనాలి? కాగితాలు ఇయ్యి, లింకు, డాక్యుమెంట్లు అడగాల వద్దా? నేను చెప్పండి అమ్మా. నా అమాయకత్వాన్ని బట్టి నమ్మి కాగితాలు అడగల, లింకు, డాక్యుమెంట్లు అడగల. నాకు తెలియక 30 లక్షలు చెప్పాడు. 30 లక్షలని 6 లక్షలు రిజిస్ట్రేషన్ చెప్పాడు. సరే అని చెప్పి 6 లక్షలు అప్పు తీసుకొచ్చి 36 లక్షలు ఆయన చేతులు పెట్టాను. ఇక నాదే అనుకొని ఇలాంటి అయ్యగారిని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేపించి చిన్న ప్రార్థన పెట్టబోతున్నాను. ఒకడు వచ్చాడు, మీరు ఎవడరా నన్ను అన్నాడు. ఈ స్థలం నాదిగా అందుకే వచ్చాను. ఎవడో చెప్పింది ఈ స్థలం నాది,
ఎవడమ్మాడు నీకు నాకు తెలీదు అని చెప్పి గొడవ పెట్టుకొని చాలా తీరా చూస్తే